ओम शांति। मीठे बच्चे, कदम कदम पर जो होता है वह कल्याणकारी है। इस ड्रामा में सबसे अधिक कल्याण उनको होता है जो बाप की याद में होते हैं। మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ ఏమంతా జరుగుతూ ఉందో ఈ నాటకంలో అంతా కూడా కళ్యాణకారినే అవుతుంది.
ఈ నాటకమే కళ్యాణకారి డ్రామా అన్నమాట. ఈ డ్రామాలో అందరికంటే ఎక్కువ కళ్యాణం ఎవరు తండ్రి తలంపులో ఉంటారో వాళ్ళకే జరుగుతూ ఉంటుంది. ప్రశ్న, ड्रामा की किस नूंद को जानने वाले बच्चे అపార్ ఖుషీ మే రహ సక్తే హై. ఈ నాటకంలో ఏ ఒక్క రహస్యాన్ని తెలుసుకున్నటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా అపారమైనటువంటి సంతోషంలో ఉంటారు. जो जानते हैं ड्रामा अनुसार अब इस पुरानी दुनिया का विनाश होगा, నేచురల్ క్లామిటీస్ भी होगा. ఎవరైతే తెలుసుకుంటారో డ్రామా అనుసారంగా పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి. लेकिन हमारी राजधानी तो स्थापना होनी है, इसमें कोई कुछ कर नहीं सकते है. ते వినాశం తర్వాత మన రాజధాని స్థాపన అవుతుంది. మన రాజ్యం స్థాపన అయ్యే దానిలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవస్థయే नीचे ऊपर होती है, कभी बहुत उमंग कभी ठंडे भी हो जाएगा, इसमें मूंझना नहीं है. ते పిల్లల యొక్క స్థితి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరోజు బాగా ఉత్సాహంగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది. ఒకరోజు చాలా చల్లబడిపోతారు, ఏదో ఒక తప్పు చేసి కింద పడిపోతూ ఉంటారు. బాబా అంటారు, ఇందులో పిల్లలు సందేహించాల్సిన పనే లేదు. सभी आत्माओं का बाप भगवान हमको पढ़ा रहे हैं, इसी खुशी में रहना है. ఆత్మలైనటువంటి మనము తండ్రి భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు. పిల్లలు ఎప్పుడూ కూడా ఇదే ఖుషీలో ఉండాలి. గీత్ మెహఫిల్ మే జల్ ఉఠీ శమ. తే నిండు సభ, ఈ యొక్క దేవసభ ఇంద్ర సభలో పరంజ్యోతి స్వరూపుడు పరంపితా శివ పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు అవతరించినారు. ఓం శాంతి. मीठे मीठे नंबरवार पुरुषार्थ अनुसार చైతన్య పరమాణుంకో బాబా యాద్ ప్యార్ దే రహే హై. మధురాతి మధురమైనటువంటి పిల్లలు నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా చైతన్యమైనటువంటి ఈ జ్యోతి స్వరూపానికి ఆకర్షణ అయినటువంటి దీపపు పురుగులకి బాబా ప్రియస్మృతులు తెలిపిస్తూ ఉన్నారు. తుమ్ హోస్ చైతన్య పరవానే హై. బాబా పిల్లలు అందరూ కూడా ఈ జ్యోతి స్వరూపునికి ఆకర్షణ అయినటువంటి పురుగులైనారు. బాప్ కో క్షమా భీ कहते हैं, परंतु उनको जानते बिल्कुल ही नहीं है. బాబా అయినారు జ్యోతి స్వరూపుడు. అయితే తండ్రి గురించి ప్రపంచంలో మనుషులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. క్షమా కోయి బడీ నహీ, ఏక్ బిందీ హై. అయితే ఈ జ్యోతి స్వరూపుడు చాలా సూక్ష్మమైనటువంటి రూపము, అతి సూక్ష్మము, బిందు స్వరూపుడు అయినారు. కిసీకి బి బుద్ధి మే నహీ ఆయేగా కి హమ్ ఆత్మా బిందు హై. తే మనుషులకి ఇంతవరకు ఎవరికి బుద్ధిలో ఇంతవరకు రానే లేదు నేను ఆత్మ బిందు స్వరూపంలో ఉంటాను అనేది. హమారీ ఆత్మమే సారా పార్ట్ హై. నేను ఆత్మ బిందు స్వరూపమైనాను. ఆత్మలోనే పూర్తి నేను ఏ పాత్ర చేయాలి అంతా కూడా రికార్డ్ అయి ఉన్నది. ఆత్మ और परमात्मा का नॉलेज और खुशी की बुद्धि में नहीं है. ఈ ప్రపంచంలో ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము ఎవరికీ కూడా బుద్ధిలో లేదు. तुम बच्चों को बाप ने आकर समझाया है, आत्मा का రియలైజేషన్ कर दिया है. ఆత్మ అయినటువంటి మనకి తండ్రి వచ్చి జ్ఞానం ఇచ్చి రియలైజేషన్ చేయించినారు. ఆగే యహ్ పతా నహీ తా కి ఆత్మ క్యా హై పరమాత్మ క్యా హై. అయితే జ్ఞానంలో రాకముందు మనం కూడా అజ్ఞానంలోనే ఉన్నాం. మనకి తెలియదు ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ ఎవరు మనకి ముందు తెలియదు. इसलिए देहाभिमान के कारण बच्चों में मोह भी है, विकार भी बहुत है. అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి దేహాభిమానం ఉండేది,
పిల్లలపైన మోహం ఉండేది, వికారాలు ఉండేవి. భారత్ కితనా ऊंचा था, వికార్ కా నామ్ భీ నహీ థా. ఒకానొకప్పుడు భారతదేశం ఎంత శ్రేష్టంగా ఉండేది. భారతదేశంలో అసలు వికారం అనే మాటే లేదు ఒకానొకప్పుడు. వహతా వైస్లెస్ భారత్ అభి హై విశేష్ భారత్. ఆ ఒకానొకప్పుడు భారతదేశం నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు భారతదేశం వికారిగా అయిపోయింది. कोई भी मनुष्य ऐसे नहीं कहेंगे जैसे बाप समझाते हैं. ఏ మనుషులు కూడా బాబా చెప్పినట్లు జ్ఞానము ఎవ్వరూ చెప్పలేరు, ఒక్క బాబా తప్ప. 5000 वर्ष पहले भी हमने इनको शिवालय बनाया था. 5000 సంవత్సరాల ముందు కూడా ఇదే భారతదేశాన్ని మనం శివాలయంగా తయారు చేసినాము. मैंने ही शिवालय स्थापन किया था, कैसे सो भी तुम अभी समझ रहे हो. తండ్రి వచ్చి శివాలయాన్ని స్థాపన చేసినారు. ఎట్లా చేసినారు 5000 సంవత్సరాల ముందు అంటే పిల్లలకి తెలుసు. ఇప్పుడు ఎట్లా చేస్తూ ఉన్నారో అప్పుడు కూడా అట్లనే చేసినారు. तुम जानते हो కదం కదం పర్ జో హోతా హై వహ్ కళ్యాణకారీ హీ హై. పిల్లలకి తెలుసు అడుగడుగులో ఏమంతా అవుతూ ఉన్నదో అంతా కళ్యాణకారినే అయినటువంటి నాటకం ఇది. ఏక్ ఏక్ దిన్ జాస్తి కళ్యాణకారి ఉన్కా హై జో బాప్ కో అచ్చి రీతి యాద్ కర్ అప్నా భీ కళ్యాణ్ కర్తే రహతే హై. అయితే ఈ నాటకంలో ఎవరికి ఎక్కువ కళ్యాణం ఉంటుంది అంటే ఎవరు ఎక్కువ బాబా తలంపు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ కళ్యాణం జరుగుతూ ఉంటుంది, అంటే అంతా శుభమే కలుగుతూ ఉంటుంది. ये है పురుషోత్తम కళ్యాణకారి యుగ है, बाप की कितनी महिमा है. ఈ యుగమే కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అయింది. తండ్రికి ఎంత మహిమ ఉన్నదో చూడండి. तुम जानते हो సచ్చా సచ్చా భాగవత్ చల్ రహా హై. మనకి తెలుసు సత్యమైనటువంటి భాగవతము ఇప్పుడే సంగమయుగంలో నడుస్తూ ఉన్నది. द्वापर में जब भक्ति मार्ग शुरू होता है, पहले पहले तुम भी हीरों का लिंग बनाकर पूजा करते थे. ते ద్వాపర యుగంలో ఎప్పుడు భక్తి ప్రారంభమైందో భక్తిలో మొట్టమొదట ఆ శివునికి శివలింగము వజ్రాల లింగాన్ని చేసి మనము పూజలు చేసినాము. అభి తుమ్కో స్మృతి आई है, हम जब पुजारी बने थे तब मंदिर बनाए थे. ఇప్పుడు మనకి స్మృతి వచ్చింది. ఎప్పుడు మనం పూజారులం అయిపోయినామో అప్పటి నుంచి దేవాలయాలు తయారు చేసినాము. హీరే మణికా బనాయతే తే వజ్ర వైడూర్యాల మందిరాలు కూడా మనము చేసినాము. వ చిత్రతో అభి మిల్నా సకే, ఏ తో ये लोग చాందీ ఆది కా బనాకర్ పూజా కర్తే తే. ఇప్పుడైతే మనుషులు వెండివి తయారు చేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఐసా పూజారియోం కా భీ మాన్ దేకో కితనా హై. తే భక్తిలో ఎవరికి పూజలు చేస్తారో పూజారీలు అయిపోయినారో వాళ్ళకి కూడా ఎంత గౌరవం దొరుకుతూ ఉంటుంది. షూకి పూజాతో సబ్ కర్తే హై, లేకిన్ అవ్యభిచారి పూజాతో హై నహి. ఇప్పటికీ భక్తిలో శివునికి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసేటటువంటి భక్తి అవ్యభిచారి భక్తి కాదు. ఏ భీ బచ్చే జాంతే హై వినాశ్ భీ ఆనే కా హై జరూర్ తయారియా హో రహీ హై. ఇది కూడా పిల్లలకి తెలుసు, వినాశం తప్పనిసరిగా వస్తుంది, దానికోసం అన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. నేచురల్ క్లామిటీస్ బి డ్రామా మే నూందు హై. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయినాయి. కోయి కితనా భీ మాథా మారే తుమారీ రాజధానితో స్థాపన హోనీ హై. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎంత చేస్తూ ఉన్నా కూడా
వినాశాన్ని ఆపేదానికి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలు చేసినా మన రాజ్యం తప్పనిసరిగా స్థాపన అవుతుంది. కోయి కి భీ తాకత్ నహీ జో ఇస్మే కుచ్ కర్ సకే. ఎవరికి కూడా ఆ శక్తి లేదు. రాజ్య స్థాపనను ఆపేటటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అవస్థాయేతో నీచే ఊపర్ హోంగా హీ యహ్ హై బహుత్ బడీ కమాయి హై. అయితే పిల్లల యొక్క స్థితి అప్పుడప్పుడు కింద పైన అవుతూనే ఉంటుంది పురుషార్థంలో. అయితే ఇక్కడ మనం చేసుకుంటూ ఉన్నటువంటి సంపాదన చాలా గొప్ప సంపాదన అయింది. కభీ తుమ్ బహుత్ ఖుషీ మే అచ్చే ఖ్యాలాత్ మే రహెంగే, కభీ ఠండే పడు జాయేగా. పిల్లలు ఒకరోజు చాలా ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన పురుషార్థం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు పూర్తిగా పురుషార్థంలో చల్లబడిపోతూ ఉంటారు. యాత్రా మే నీచే ఊపర్ హోతీ హై, ఇస్మే భీ ఐసే హోతా హై. యాత్రలో కూడా అట్లా జరుగుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్. బాబా అంటారు పురుషార్థంలో కూడా అట్లనే అవుతూ ఉంటుంది. కభీ తో సుబహ్ కో ఉఠ్ బాప్ కో యాద్ కర్నే సే బహుత్ ఖుష్ హోతే ఆహో బాబా హమ్కో పడా రహే హై, వండర్ హై. ఒక్కొక్క రోజు ఉదయం లేవగానే చాలా బాగా బాబా తలంపు చేస్తారు. భగవంతుడు నాకు దొరికినారు, భగవంతుడు నాకు చదివిస్తూ ఉన్నారు అనని చాలా ఖుషీ నషాగా ఉంటారు. सभी आत्माओं को बाप भगवान हमको पढ़ा रहे हैं, उन्होंने फिर कृष्णा को भगवान समझ लिया है. ఆత్మలైనటువంటి మనము తండ్రి భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు కృష్ణుడే భగవంతుడు అనుకుంటూ ఉన్నారు. సారీ దునియా మే గీతా కా మాన్ బహుత్ హై క్యోంకి భగవాన్ ఉవాచ్ హై. ప్రపంచమంతటిలోనూ గీతకు ఎంతో మహత్వం ఉన్నది, ఎందుకంటే గీతలో వ్రాయబడింది భగవాను వాచ అన్నమాట. పరంతు ఏ కిసీకో పతా నహీ హై భగవాన్ కిస్కో కహా జాతా హై. భగవాను వాచ అని వ్రాయబడింది, అయితే అసలు భగవంతుడు ఎవరికి చెప్తారు ఇది ఎవరికి కూడా తెలియదు. కితనే భీ పొజిషన్ వాలే బడే బడే విద్వాన్ పండిత్ ఆది హై, कहते भी है गॉड फादर को याद करते हैं, परंतु वह कब आया क्या आकर किया ये सब भूल गए हैं. పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వేదాంతులు, విద్వాంసులు, పండితులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అందరూ కూడా గాడ్ ఫాదర్ని తలంపు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వారు వచ్చి ఏం చేసినారు, ఇవన్నీ కూడా మర్చిపోయినారు. బాప్ సబ్ బాతే సమझाते रहते हैं, డ్రామా మే ఏ సబ్ నూంద్ హై. బాబా వచ్చి అన్ని విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. డ్రామాలో ప్రతి ఒక్కటి కూడా ఫిక్స్ అయిపోయింది. రావణ్ రాజ్య ఫిర్ భీ హోగా ఔర్ హమ్కో ఆనా పడేగా. ఇది రావణ రాజ్యమైంది. ఈ రావణ రాజ్యం మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత బాబా కూడా రావాల్సి ఉంటుంది. రావణ్ హీ తుమ్కో అజ్ఞాన్కే ఘోర అంధియార్ మే సులా దియతే హై. రావణుడే కారణం మనం అజ్ఞానంలో పడిపోయేదానికి. జ్ఞాన్తో సిర్ఫ్ ఏక్ జ్ఞాన సాగర్ హీ బతలాతే హై జిస్సే సద్గతి హోతీ హై. జ్ఞానము ఒక్క జ్ఞాన సాగరుడు తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. సివాయ్ బాప్కే ఔర్ కోయి సద్గతి కర్ నహీ సక్తే హై. ఒక్క బాబా తప్ప వేరే ఎవ్వరి ద్వారానూ సద్గతి మనకి కలగదు. సర్వకా సద్గతి దాతా ఏక్ హై. గీతా కా జ్ఞాన్ జో బాప్నే సునాయా తా వహ్ ఫిర్ ప్రాయలోప్ హో జాయేగా. సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి పరమాత్మ అయినారు. గీతా జ్ఞానము ఏదైతే సంగమ యుగంలో వచ్చి తండ్రి ఇస్తూ ఉన్నారో ఇది మళ్ళీ తిరిగి ప్రాయలోపము అయిపోతుంది. ఐసే నహీ ఏ జ్ఞాన్ కోయి పరంపర చలాత్. ఇట్లా అనుకోవద్దు, మరి 5000 సంవత్సరాల ముందు వినిపించిన జ్ఞానము అది అట్లనే తరతరాలు రావాలి కదా అనని అనుకోవద్దు. అది అంతటితోనే సమాప్తమైపోతుంది.
औरों के कुरान బైబిల్ ఆది చలే ఆతే హై వినాశ్ నహీ హో జాతే హై. అయితే ఇతర ధర్మాల గ్రంథాలు ఖురాన్ బైబిల్ అవైతే వస్తూ ఉంటాయి, వినాశము కాలేదు కదా అంటారు. तुमको तो जो ज्ञान अभी मैं देता हूँ इनका कोई శాస్త్ర బంతా నహీ హై. సంగమయుగంలో పరమాత్మ తండ్రి వచ్చి ఏ జ్ఞానమైతే ఇస్తూ ఉన్నారో ఇదేమీ శాస్త్రంగా తయారు కాలేదు. జో పరంపర అనాది హో జాతే హై అంటే ఈ జ్ఞానము శాస్త్రంగా తయారైంది అంటే అది అనాదిగా ఉంటుంది, అది పరంపర అట్లనే వస్తూ ఉంటుంది. ఏ తో తుమ్ లిఖతే హో ఫిర్ ఖతం కర్ దేతే హో. అంటే ఇది సంగమయుగంలోనే మనం రాసుకుంటాము, ఇది సంగమయుగంతోనే సమాప్తమైపోతుంది. ఏ తో సబ్ న్యాచురల్ జల్కర్ ఖతం హో జాయేగా. అయితే వినాశ సమయంలో అన్నీ కూడా కాలిపోతాయి, ఈ జ్ఞానం ఇంతటితోనే సమాప్తమైపోతుంది. బాప్నే కల్ప పెహలే భీ కహా తా अभी भी तुमको कह रहा है एक ज्ञान तुमको मिलता है फिर प्रारब्ध जाकर पाते हो. కల్పం ముందు కూడా ఇదే చెప్పినారు, ఇప్పుడు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఈ జ్ఞానం ఏదైతే ఇప్పుడు సంగమయుగంలో మనకి దొరుకుతుందో దీని ప్రాప్తి మనము అక్కడ పొందుతాము. ఇస్ జ్ఞాన్కి దర్కార్ నహీ రహతీ హై. తిరిగి అప్పుడు ప్రాప్తిని అనుభవిస్తాము, అప్పుడు జ్ఞానము అవసరం ఉండదు. భక్తి మార్గమే శబ్ శాస్త్ర హై. బాబా తుమ్కో కోయి గీతా పడకర్ నహీ సునాతే హై. భక్తి మార్గంలో అన్ని శాస్త్రాలే ఉన్నాయి, బాబా మనకి ఏ గీత చదివి మనకి ఇక్కడ జ్ఞానము చెప్పటం లేదు. వతో రాజయోగ్ కి శిక్ష దేతే హై జిస్కో ఫిర్ భక్తి మార్గమే శాస్త్ర బనాతే హై తో అగడం తగడం కర్ దియా హై. తే బాబా మనకి రాజయోగ శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇదే తిరిగి భక్తి మార్గంలో మళ్ళీ ద్వాపర యుగంలో ఇది శాస్త్రంగా తయారవుతుంది. అప్పుడు ఇది పూర్తిగా తలక్రిందులు అయిపోతుంది. అంటే కొంచెం సత్యము, కొన్ని తప్పులు, పొరపాట్లు అన్నీ మిక్స్ అయిపోతుంది, అగడం పగడం అయిపోతుంది. తుమ్హారీ మూల బాత్ హై కి గీతా కా జ్ఞాన్ కిస్నే దియా. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే గీతా జ్ఞానాన్ని అసలు ఎవరు ఇచ్చినారు అనేది. ఉన్కా నామ్ బదల్ కర్ దియా హై ఔర్ కోయి కే లియే భీ నామ్ బదలే నహీ హోతా హై. తే ముఖ్యమైన పొరపాటు ఏమిటి అంటే గీతా జ్ఞానం ఎవరైతే ఇచ్చినారో వారి పేరు మారిపోయి వేరే వారి పేరే రాయటం జరిగింది. అయితే మిగిలిన శాస్త్రాలలో అట్లా జరగలేదు. सबके मुख्य धर्म शास्त्र है ना, इसमें मुख्य है డీటిజం, ఇస్లామిజం, బౌద్ధిజం. అందరికీ కూడా వాళ్ళ ముఖ్య ధర్మశాస్త్రం ఉంటుంది. ముఖ్యమైనటువంటి ధర్మాలు ఒకటి దేవతా ధర్మము, ఇస్లామీ బౌద్ధ ధర్మము. కోయి కర్కే కేతే హై పెహలే బుద్ధిజం ఫిర్ ఇస్లామిజం. తే కొంతమంది చెప్తారు లేదు లేదు మొదట బౌద్ధ ధర్మం వచ్చింది, ఆ తర్వాత ఇస్లాం ధర్మం వచ్చింది అననే. బోలో ఇన్ బాతోం సే గీతా కా కోయి తైలుక్ నహీ హై. బాబా అంటారు వాళ్ళకి చెప్పండి అసలు ఇవన్నీ మనకి సంబంధం లేదు, తే గీతకు దీనికి సంబంధమే లేదు. హమారా తో కామ్ హై బాప్ సే వర్షా లేనేకా. మన యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి. బాప్ కితనా అచ్చి రీతి సమझाते हैं यह है बड़ा झाड़. బాబా ప్రతి ఒక్కటి మనకి బాగా అర్థమయ్యేట్లు తెలియచేస్తూ ఉన్నారు. ఇది పెద్ద వృక్షము, కల్పవృక్షము. अच्छा है जैसे फ्लावर वाज है, 3 चूप्स निकलती है, कितनी अच्छी समझ से बनाया हुआ है झाड़. ఈ కల్పవృక్షం అనేది ఒక ఫ్లవర్ లావాజ్ లాంటిది. ఇందులో 3 కొమ్మలు, పెద్ద కొమ్మలు పుడతాయి,
ఎంత బాగా పిల్లలకి అర్థమయ్యేట్లు తయారు చేయబడింది ఈ కల్పవృక్షం యొక్క చిత్రము. కోయి భీ జట్ సమజ్ జాయేగా కి హమ్ కిస్ ధర్మకే హై. కల్పవృక్షం చిత్రం చూస్తే వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది మేము ఏ ధర్మానికి చెందినటువంటి వాళ్ళము అనేది. హమారా ధర్మ కిస్నే స్థాపన కియా హై. మా ధర్మం ఎవరు స్థాపన చేసినారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఏ దయానంద్ అరవిందా ఘోష్ ఆదితో అభి హోకర్ గయే హై वो लोग योग आदि सिखलाते हैं. ఈ నాటకంలో దయానంద స్వామి, అరవింద ఘోష్ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు పాత్ర చేసిపోయినారు. వాళ్ళందరూ కూడా యోగము నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వహై సబ్ భక్తి. అయితే వాళ్ళు నేర్పించేది అంతా కూడా భక్తి మార్గానికి సంబంధించినటువంటిదే. ज्ञान का तो नाम निशान नहीं है, कितने बड़े बड़े टाइटल्स मिलते हैं. జ్ఞానం అనేది ఏమాత్రము అందులో కొంచెం కూడా లేదన్నమాట. అయితే వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద బిరుదులు వాళ్ళు ప్రాప్తి అయినాయి. यह भी सब ड्रामा में नूंद है, फिर भी होगा 5000 वर्ष बाद. అయితే ఇదంతా కూడా ఈ నాటకంలో ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ తిరిగి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ భక్తిలో వాళ్ళకి అట్లా పెద్ద పెద్ద బిరుదులు వాళ్ళకి దొరుకుతాయి. शुरू से लेकर यह चक्र कैसे चला है, फिर कैसे रिपीट होता रहता है. ప్రారంభం నుంచి ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ వచ్చింది, ఇది ఎట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. తుమ్ జాన్తే హో, అది పిల్లలు బాగా తెలుసుకున్నారు. అబీకా ప్రెజెంట్ ఫిర్ పాస్ట్ హో ఫ్యూచర్ హో జాయేగా. ఇప్పుడు వర్తమానం ఏదైతే జరుగుతూ ఉన్నదో అదే కొన్ని తర్వాత పాస్ట్ అయిపోతుంది, అదే మళ్ళీ తిరిగి భవిష్యత్తుగా అవుతుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యకాలము. జో పాస్ట్ హో జాతా హై వह फिर ఫ్యూచర్ హో జాతా హై. ఏదైతే జరిగిపోయిందో అదే తిరిగి మళ్ళీ భవిష్యంగా అవుతుంది. इस समय तुमको नॉलेज मिलती है, फिर तुम राजाई लेते हो. ఇప్పుడు సంగమ యుగంలో ఈ జ్ఞానం మనకి దొరికింది, ఇదే తిరిగి మళ్ళీ దీని ద్వారా మనము రాజ్య ప్రాప్తిని చేసుకుంటాము. దేవతా ఓంకారాధ్యతాన, ఏ రాధ్యం ప్రాప్తి చేసుకుంటాము అంటే దేవతా రాధ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము. ఉస్ సమయ కోయి కా రాధ్య నహీ తా. దేవతా రాధ్యం ఉన్నప్పుడు వేరే ఎవ్వరి రాధ్యము ఉండేది కాదు. ఏ భీ ఏక్ కహానీ మిసల్ బతావో బడీ సుందర్ కహానీ బన్ జాయేగా. ఇది చెప్పేటప్పుడు ఒక కథ రూపంలో చెప్పండి, ఆ కథ వినే వాళ్ళకి ఎంతో అపురూపంగా ఉంటుంది, ఎంతో సుందరమైనటువంటి కథ ఇది తయారవుతుంది. లాంగ్ లాంగ్ 5000 वर्ष పహలే భారత్ సత్యుగుతా. తే కథ చెప్పేటప్పుడు అనగనగా అని చెప్తారు కదా, 5000 సంవత్సరాల ముందు ఈ భారతదేశం సత్యుగంగా ఉండేది. కోయి ధర్మ నహీత, సిర్ఫ్ దేవీ దేవతాకా రాధ్యత. అప్పుడు వేరే ధర్మమే లేదు, కేవలం దేవీ దేవతా రాధ్యం ఉండేది. ఉన్కో సూర్యవంశీ రాధ్య కహాతా. దానికే సూర్యవంశ రాధ్యము అని కూడా చెప్తారు సత్యయుగాన్ని. లక్ష్మీనారాయణ కా రాధ్య చలా 1250 वर्ष. లక్ష్మీనారాయణ రాధ్యం నడుస్తుంది ఈ నాటకంలో 1250 సంవత్సరాలు నడుస్తుంది. उन्होंने राज्य दिया दूसरे भाइयों क्षत्रियों को, फिर उनका राज्य चला. ते వాళ్ళ రాజ్యము తిరిగి వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ సోదరులకి అంటే క్షత్రియులకు చంద్రవంశంలో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తిరిగి చంద్రవంశం నడుస్తుంది. తుమ్ సమझा सकते हो कि बाप ने आकर पढ़ाया था. పిల్లలకి అర్థమైపోయింది, తండ్రి వచ్చి చదివించినారు.
జో అచ్చి రీతి పడే వహ సూర్యవంశీ బనే. ఈ చదువు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు సూర్యవంశీలుగా అవుతారు. జో ఫెయిల్ హుయే ఉన్కా నామ్ క్షత్రియ పడా. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళే క్షత్రియుల పేరు వాళ్ళు దొరుకుతుంది. బాకీ లడాయి ఆదికి బాత్ నహీ. అంటే క్షత్రియులు అంటే వాళ్ళు యుద్ధం చేస్తారా, అసలు యుద్ధం అనేటటువంటి మాటే లేదు. బాబా కేతే హై బచ్చే తుమ్ ముఝే యాద్ కరో తో తుమ్హారే వికర్మ వినాశ్ హోంగా. బాబా చెప్తూ ఉన్నారు పిల్లలకి, పిల్లలు తండ్రి తలంపు చేసినట్లయితే మీ యొక్క వికర్మ వినాశం అవుతుంది. తుమే వికారం పర్ జీత్ పానీ హై. పిల్లలు వికారాలపైన విజయం పొందాలి. बाप ने ऑर्डिनेंस निकला जो काम पर जीत पाएगा वह जगत जीत पाएंगे. ते పిల్లలు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు, కామ వికారాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళే జగత్ జీత్గా అవుతారు. పీछे ఆధా కల్ప బాద్ ఫిర్ వామ మార్గమే గిర్తే హై. తిరిగి అర్ధకల్పం తర్వాత వాళ్ళే దేహాభిమానంలో వచ్చి వామ మార్గంలో పడిపోతారు. ఉనోంకే భీ చిత్ర హై శకల్ దేవతావోంకి బనీ హుయి హై. తే వామ మార్గంలో పడిపోయినటువంటి వాళ్ళ చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖము దేవతా ముఖము ఉంటుంది, అయితే దేహాభిమానము వికారాలతో ఉంటుంది. రామ రాధ్య రావణ్ రాధ్య ఆధా ఆధా హై ఉన్కి కహానీ బయట బనానీ చాయే. అర్ధకల్పము రామరాధ్యం ఉంటుంది, అర్ధకల్పము రావణరాధ్యం ఉంటుంది. బాబా చెప్తారు ఇదే ఒక కథ రూపంలో తయారు చేయాల. ఫిర్ క్యా హువా. తే కథ అంటే వినేటటువంటి వాళ్ళకి ఆ తర్వాత ఏమైంది ఆ కుతూహలం వాళ్ళలో కలగాలి. యహీ సత్యనారాయణకి కహానీ హై. ఈ కథనే 5000 సంవత్సరాల కథనే సత్యనారాయణ యొక్క కథ అని చెప్తారు. సత్యతో ఏక్ హీ బాప్ హై जो इस समय आकर सारे आदि मध्य अंत का तुमको నాలెడ్జ్ దే రహీ హై. సత్యమైనటువంటి వారు ఒక్క తండ్రి అయినారు. ఇప్పుడు సంగమయుగంలో వచ్చి మనకి పూర్తి ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. వేరే ఎవ్వరూ కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మనుష్యతో బాప్కోతో నహీ జాంతే హై. మనుషులకి అసలు తండ్రి ఎవరు తెలియదు. డ్రామా మే యాక్టర్ హై ఉన్కో క్రియేటర్ డైరెక్టర్ ఆదికో నహీ జాంతే హై. ఈ నాటకంలో యాక్టరు అయినారు, క్రియేటరు అయినారు, డైరెక్టరు అయినారు, అయినా కూడా వాళ్ళ గురించి తెలియదు మనుషులకే. తో బాకీ కౌన్ జానేంగే. మనుషులే తెలుసుకోలేదు అంటే మరి ఇంకా ఎవరు తెలుసుకుంటారు? అభి తుమ్కో బాప్ బతాతే హై డ్రామా అనుసార్ ఏ ఫిర్ భీ వైసే హీ హోంగా. బాబా చెప్తూ ఉన్నారు మరలా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనుషులు ఇట్లనే అజ్ఞానంలో పడిపోతారు. తండ్రి ఎవరు, డైరెక్టర్ ఎవరు, రచయిత ఎవరు మర్చిపోతారు. బాప్ ఆకర్ తుమ్ బచ్చోంకో ఫిర్ పడాయేంగే. తండ్రి వచ్చి పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. యహా దూసరా కోయి ఆ నా సకే. తే ఇక్కడ మధ్యలో ఎవ్వరూ కూడా వచ్చేదానికి సాధ్యమే లేదు. బాప్ కేతే హే మై బచ్చోं का ही पढ़ाता हूँ कोई नए को यहाँ बिठा नहीं सकते है. బాబా వచ్చి పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. తే కొత్త వాళ్ళని మురళీ క్లాస్లో కూర్చోపెట్టకూడదు. इंद्रप्रस्थ की कहानी भी है ना. नीलम परी पुकराज परी नाम है. ते భక్తిలో ఇంద్రసభ కథ మీకు తెలిసే ఉంటుంది. ఆ ఇంద్రసభలో వారి పేరు అక్కడ చెప్తారు. నీలం పరి, పుకరాజ్ పరి అనని పేర్లు కూడా ఉన్నాయి. తుమారే మే బీ కోయి హీరే జైసా రతన్ హై. తే బాబా పిల్లలలో కూడా కొంతమంది వజ్రంలాగా మెరిసిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. देखो रमेश ने
ऐसी बात निकाली प्रदर्शनी की जो सबका विचार सागर मतन हुआ तो హీరే జైసే కామ్ కియా అయినా రమేష్ అన్నయ్య గారు వాళ్ళు మొదట ఎట్లా సర్వీస్ చేయాలి, ఎట్లా చిత్ర ప్రదర్శన చేయాలి దాని గురించి విచార సాగర మతనం చేసినారు. బాబా అంటారు ఇది కూడా యజ్ఞంలో ఒక వజ్రంలాగా వాళ్ళు ఈశ్వరీయ సేవ చేసి చూపించినారు. కోయి పుక్రాజ్ హై కోయి క్యా హై కోయి తో బిల్కుల్ కుచ్ నహీ జాన్తే హై. కాబట్టి బాబా పిల్లలలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది పుక్రాజ్ పరిలాగా బాగా సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి అసలు ఏమీ తెలియటం లేదు. ఏ भी जानते हो कि राजधानी स्थापना होती है उनमें రాజాయే రాణియా ఆది సబ్ చాయే. తే పిల్లలకి తెలుసు ఇప్పుడు రాజ్య స్థాపన అవుతూ ఉన్నది. ఈ రాజ్య స్థాపనలో రాజులు కావాలి, రాణులు కావాలి, అందరూ కావాలి, ప్రజలు కావాలి, దాసదాసీలు కావాలి. तुम समझते हो हम ब्राह्मण श्रीमत पर पढ़कर विश्व के मालिक बनते हैं. తే పిల్లలకి తెలుసు మనం ఈ చదువుకొని బ్రాహ్మణులమయ్యి శ్రీమతం పైన చదువుతూ విశ్వ మాలికులుగా మనం అవుతాము. కితనీ ఖుషీ హోనీ చాయే. ఈ చదువుకొని నేను విశ్వ మాలిక్ అవుతూ ఉన్నాను అంటే పిల్లలకి ఎంత ఖుషీ ఉండాలి. ఏ మృత్యులోక కథం హోనీ హై. ఇది మృత్యులోకము, ఇది మరికొన్ని రోజులకి సమాప్తమైపోతుంది. బాబాతో అభీ హీ సమజ్తే రహతే హై కి హమ్ జాకర్ బచ్చా బనేగా. ఈ బ్రహ్మ బాబా ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు నేను ఈ పాత దేహాన్ని వదిలి ఈ కలియుగం అయిపోయింది అంటే నేను ఒక చిన్న బిడ్డగా మళ్ళీ జన్మ తీసుకుంటాను అని బ్రహ్మ బాబా ఎప్పుడూ అనుకుంటుండేవాళ్ళు. बचपन की वह बातें अभी ही सामने आ रही है, चलन ही बदल जाती है. తే భాగ్యము బాల్యం యొక్క రోజులు ఎప్పుడూ కూడా అందరికీ తలుచుకుంటూ ఉంటారు. నడవడికనే పూర్తిగా మారిపోతూ ఉంటుంది. यहाँ भी वहाँ भी जब बूढ़े होंगे तो समझेंगे अब यह वानप्रस्थ शरीर छोड़ हम కిషోర్ అవస్థామే చలే జాయేంగే. సత్యయుగంలో కూడా అక్కడ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అక్కడ ఆత్మ అనుకుంటుంది ఇప్పుడు ఈ శరీరం వదిలేసి మళ్ళీ బాల్య అవస్థలోకి పోవాలి అనని. బచ్పన్ హై సతో ప్రధాన్ అవస్థ. బాల్య అవస్థ సతో ప్రధానమైనటువంటి అవస్థ అయింది. లక్ష్మీనారాయణతో యువా హై షాదీ కియా హువా కో కిషోర్ కి అవస్థ తోడే హీ కహెంగే. లక్ష్మీనారాయణలు వాళ్ళది యవ్వన దశ అని చెప్పవచ్చు. అయితే వివాహమైన తర్వాత బాల్య అవస్థ బాల్య దశ అని చెప్పరు, అది యవ్వన దశ అవుతుంది. యువ అవస్థకు రజో వృద్ధకో తమో కహా జాతా హై. మామూలుగా ఒక మానవ జీవిత కాలంలో బాల్య దశను సతో ప్రధానము అంటారు, యవ్వన దశను రజో ప్రధానం అంటారు, వృద్ధాప్యాన్ని తమో ప్రధానము అని అంటారు. ఇస్లియే కృష్ణ పర్ లవ్ జాస్తి రహతీ హై. తే ఈ విధంగా చూసినట్లయితే కృష్ణుడు బాల్య దశ అన్నమాట చాలా సతో ప్రధాన స్థితి అప్పుడు. అందుకే కృష్ణుడు అంటే అందరికీ చాలా ఆకర్షణ కలుగుతుంది. కృష్ణుని పైన అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. హైతో లక్ష్మీనారాయణ బి వహి. అయితే వాళ్ళే కృష్ణుడే పెరిగి పెద్ద అయ్యి నారాయణుడు అవుతారు కదా. పరంతు మనుష్య ఏ బాతే నహీ జాంతే. అయితే కృష్ణుణ్ణి ప్రేమించినట్లు నారాయణ్ణి ప్రేమించలేరు, అంత ఆకర్షణ ఉండదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనుషులకి తెలియదు. కృష్ణాకో ద్వాపర్ మే లక్ష్మీ నారాయణకో సత్యయుగ్ మే లే గయే హై. కృష్ణుణ్ణి ద్వాపర యుగంలో లక్ష్మీనారాయణలను సత్యయుగంలో చూపించినారు. అభి తుమ్ దేవతా బన్నేకా పురుషార్థ కర్ రహే హై. పిల్లలు ఇప్పుడు దేవతలుగా అయ్యేటటువంటి పురుషార్థము చేస్తూ ఉన్నారు. బాప్ కేతే హై కుమారియోం కో తో బహుత్ బడా హోనా చాయే. బాబా చెప్తూ ఉన్నారు కుమారీలు ఈశ్వరీయ సేవలో బాగా ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడాలి.
कुमारी कन्या, अदर कुमारी, दिलवाड़ा आदि जो भी मंदिर है ये तुम्हारी एक्यूरेट यादगार. ते బాబా అంటారు దిల్వాడా మందిరంలో కుమారీలది ఉంది, అదర్ కుమారీలది యాద్గారు ఉన్నది. అది సంగమయుగం యొక్క ఖచ్చితమైనటువంటి యాద్గారు దిల్వాడా మందిరం అయింది. వహ జడ యహ చైతన్య హై. దిల్వాడా మందిరం జడము అయితే మధువనం అనేది చైతన్యమైనటువంటిది. తుమ్ యహా బైటే హో భారత్ కో స్వర్గ బనా రహీ హో. మనం ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నాము. స్వర్గతో యహా హీ హోగా, మూలవతన్ సూక్ష్మవతన్ కహా హై, తుమ్ బచ్చోం కో సబ్ మాలూమ్ హై. స్వర్గం అనేది ఈ సాకార లోకంలోనే ఉంటుంది. సూక్ష్మలోకం ఎక్కడ ఉన్నది, మూలలోకము ఎక్కడ ఉన్నది పిల్లలకి బాగా తెలిసిపోయింది. जो फास्ट हो गया సో फिर ఫ్యూచర్ హోగా, ఫిర్ ఫాస్ట్ హోగా. ఏదైతే జరిగిపోయిన కాలమో మళ్ళీ భవిష్య కాలంగా అవుతుంది, అదే తిరిగి మళ్ళీ వర్తమానం అవుతుంది. తుమ్కో కౌన్ పడాతే హై ఏ సమజ్నా హై. పిల్లలకి ఎవరు చదువు నేర్పిస్తూ ఉన్నారు ఇది బాగా అర్థం చేసుకోవాలి. హమ్కో భగవాన్ పడాతే హై, బస్ ఖుషీ మే ఠండే ఠోర్ హో జానా చాయే. భగవంతుడే మనకి చదివిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ ఖుషీలో ఆంతరికంగా మనము ఆనందంగా ఉండాలి. బాప్కి యాద్ సే సబ్ ఘోటాలే నికల్ జాతే హై. బాబా తలంపులో ఉంటే మన ఆత్మలో ఉండేటటువంటి అంతా చెడు అంతా కూడా, నష్టమంతా కూడా వెళ్ళిపోతుంది. బాబా హమారా బాప్ భీ హై, హమ్కో పడాతే భీ హై, ఫిర్ హమ్కో సాత్ భీ లే జాయేగా. బాబా మనకి తండ్రి అయినారు, బాబా మనకి చదివిస్తూ ఉన్నారు, మరియు బాబా మనల్ని జతలో తీసుకొని కూడా పోతారు. అప్నేకో ఆత్మా సమజ్ బాప్ సే ఐసీ బాతే కర్నే హై. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని బాబాతో మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. బాబా హమ్కో అభి మాలూమ్ పడా హై, బ్రహ్మ और విష్ణు కా భీ మాలూమ్ పడా హై. బాబాకు చెప్పాలి, బాబా మీరు ఎవరు తెలుసుకున్నాము, మరియు బ్రహ్మ ఎవరు తెలుసుకున్నాము, విష్ణు ఎవరు కూడా మాకు అర్థమైపోయింది. విష్ణుకి నాభీసే బ్రహ్మ నికల. విష్ణు నాభి నుంచి బ్రహ్మ పుట్టినారు అంటారు. విష్ణుకో దిఖాతే హై క్షీరసాగర్ మే. విష్ణువుని పాల సముద్రంలో ఉన్నట్లు చూపిస్తారు. బ్రహ్మకు సూక్ష్మవతన్ మే దిఖాతే. బ్రహ్మను సూక్ష్మలోకంలో చూపిస్తారు. వాస్తవమే హై యహ. అయితే వాస్తవానికి బ్రహ్మ ఉండేది ఇక్కడ సాకార లోకంలో ఉంటారు. విష్ణుతో హువా రాధ్య కర్నేవాల. విష్ణువు ఉండేది రాధ్యం చేసేటప్పుడు విష్ణువు ఉన్నాడు. అగర్ విష్ణువు సే బ్రహ్మ నికలాతో జరూర్ రాధ్య భీ కరేగా. ఒకవేళ విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టినారు అనంటే, మరి విష్ణువు రాజ్యం చేసినాడు అంటే బ్రహ్మ కూడా రాజ్యం చేసినట్లే లెక్క కదా. విష్ణువుకి నాభీసే నికలాతో జైసేకి బచ్చా హోగయా అంటే విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టినట్లు చూపిస్తారు అంటే విష్ణువు యొక్క బిడ్డ బ్రహ్మ అయినట్లే కదా అంటారు. ఏ సబ్ బాతే బాప్ బయట సమझाते. ఈ విషయాల గురించి తండ్రి చెప్తూ ఉన్నారు. బ్రహ్మ హీ 84 జనం పూరా కర్ అబ్ విష్ణుపురీకే మాలిక్ బంతే హై. బ్రహ్మనే 84 జన్మల తర్వాత పూర్తి చేసుకొని బ్రహ్మనే అవుతారు. తిరిగి వాళ్ళే విష్ణుపురికి మాలికలు అవుతారు. ఏ బాతే భీ కోయి పూరి సమజ్తే నహి. ఈ విషయాల గురించి కొంతమందికి పూర్తిగా అర్థమే చేసుకోవటం లేదు. తబీతో ఖుషీకా పారా నహి. అందుకే వాళ్ళకి ఖుషి అనేది ఎక్కువగా కలగటం లేదు. ఎవరు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఖుషి ఉంటుంది. గోప గోపియాతో తుమ్హో సత్యయుగమే తోడే హీ హోంగే. గోప గోపికలు మనమే అయినాము. సత్యయుగంలో గోప గోపికలు లేరు. అక్కడ వహాతో హోంగే ప్రిన్స్ ప్రిన్సెస్. అక్కడ రాజకుమారులు రాజకుమారీలు ఉంటారు. గోప గోపియోంకా గోపీ వల్లభ్ అయినా గోప గోపికలు సంగమయుగంలో ఉంటారు.
గోపీ వల్లభుడు శ్రీబాబా అయినారు. ప్రజాపిత బ్రహ్మ హై, సబ్కా బాప్ और फिर सब ఆత్మాओं का बाप है నిరాకారశు. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి అయినారు, సర్వ ఆత్మలకి తండ్రి నిరాకార శివుడు అయినారు. ఏ సబ్ హై ముఖ వంశావళి, ఈ బ్రాహ్మణులందరూ కూడా ముఖ వంశావళి అయినారు. తుమ్ సబ్ బీకే భాయి బెహన్ హో గయే హై, మనమంతా బీకేసు సోదర సహోదరీలం అయినాము. క్రిమినల్ అయి హో నా సకే ఇస్మే హీ మాయా హార్ కిలాతీ హై, మన మధ్యలో ఎటువంటి వికారి దృష్టి ఉండరాదు. ఒకవేళ వికార దృష్టి పెట్టుకున్నాము అంటే మాయ చేతిలో ఓడిపోతాము. బాప్ కేతే హే అభీ తక్ జో కుచ్ పడా హై ఉసే బుద్ధి సే భూల్ జావో. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఏమంతా చదువుకున్నారో బుద్ధి ద్వారా అంతా మర్చిపోండి. మై జో సునాతా హూ వహ పడో, సీడీతో బడి ఫస్ట్ క్లాస్ హై. బాబా ఏమంతా చెప్తూ ఉన్నారో అదే బాగా చదువుకోండి. మెట్ల చిత్రము అనేది చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి చిత్రము. సదా మదార్ హై ఏక్ బాత్ పర్, గీతా కా భగవాన్ కౌన్ హై. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము, అన్నిటికీ ఆధారము ఒకటే విషయము, గీతా భగవంతుడు ఎవరు తెలుసుకోవాలి. కృష్ణాకో భగవాన్ కహి నహీ సక్తే, కృష్ణుడే భగవంతుడు అనని చెప్పేకి సాధ్యమే లేదు. ఓతో సర్వగుణ సంపన్న దేవత, మరి కృష్ణుడు ఎవరు అంటే సర్వగుణాలు కలిగినటువంటి సర్వగుణ సంపన్న దేవత అయినారు. ఉన్కా నామ్ గీతా మే దే దియా, అయితే గీతలో వారి పేరు చూపించేసినారు. సావరా भी उनको बनाया है और फिर లక్ష్మీ నారాయణ కో भी సావరా कर देते. ఆ కృష్ణుణ్ణి నల్లగా చూపించినారు, మరియు లక్ష్మీ నారాయణలను కూడా నల్లగా చేసేసినారు. కోయి హిసాబ్ కితాబ్ హీ నహీ తే, ఎటువంటి లెక్కాచారమే లేదు. రామచంద్రకో भी కాలా కర్ దియా హై, తర్వాత రామచంద్రుణ్ణి కూడా నల్లగా చూపించినారు. బాప్ కేతే హే కామ్ చితా పర్ బైఠనే సే సావరా, అయితే వాస్తవానికి ఆత్మ ఎప్పుడు నల్లగా అయిపోతుంది అంటే కామ వికారంలో పడిపోతే ఆత్మ నల్లగా అయిపోతుంది. నామ్ కర్కే ఏక్ కా లియా హై, అయితే అక్కడ పేరు ఒకరిది మాత్రమే చూపించినారు. తుమ్ సబ్ బ్రాహ్మణ హో, ఇప్పుడు సంగమయుగంలో మనమందరం కూడా బ్రాహ్మణులం అయినాము. అభి తుమ్ జ్ఞాన్ చితా పర్ బైఠతే హో, శూద్ర కామ్ చితా పర్ బైఠే హై. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా జ్ఞానచితి పైనే కూర్చోవాలి. శూద్రులు కామ వికారం పైన కూర్చొని ఉన్నారు, కామచితి పైన. బ్రాహ్మణులు జ్ఞానచితి పైన కూర్చొని ఉన్నారు. బాప్ కేతే హై విచార్ సాగర్ మతన్ కర్ యుక్తియా నికాలోకి కైసే జగాయే. బాబా అంటారు, విచార్ సాగర్ మతనం చేయండి. బాబా చెప్పిన జ్ఞానాన్ని ఎవరిని ఎట్లా నిద్ర లేపాలి అర్థమైపోతుంది. జాగేంగే బి డ్రామా అనుసార్, అయితే నిద్ర లేసేది కూడా డ్రామా అనుసారంగానే నిద్రలేస్తారు. డ్రామా బడా ధీరే ధీరే చల్తా హై, డ్రామా అనేది చాలా స్లోగా నడుస్తూ ఉన్నది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, सदा इसी स्मृति में रहना है कि हम गोपी वल्लभ के गोप गोपिया है. సదా పిల్లలు ఇదే స్మృతిలో ఉండాలి, నేను గోపీ వల్లభుడైనటువంటి పరమాత్మునికి నేను సత్యమైన గోప గోపిక అయినాను. ఈ స్మృతి సే సదా ఖుషీ కా పార్ చడేగా. పిల్లలకి ఈ స్మృతి ఉన్నట్లయితే సదా ఖుషి అనేది వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. అభీ తక్ జో కుచ్ పడా హై ఉసే బుద్ధి సే భూల్, బాప్ జో సునాతే హై వహీ పన్నా హై. ఇప్పటి వరకు ఏమంతా చదువుకున్నామో అంటే లౌకిక విషయాలు అవన్నీ మర్చిపోండి. బాబా ఏమైతే చెప్తూ ఉన్నారో
ఇది బాగా చదువుకోవాలి. భాయి బెహన్ హై ఈ స్మృతి సే క్రిమినల్ ఐకో ఖతం కర్నా హై. తే అందరూ కూడా మనం ఆత్మలం సోదర సహోదరి అయినామో మన మధ్యలో ఎటువంటి వికారి దృష్టి ఉండరాదు. మాయాసే హార్ నహీ ఖానీ హై. మాయ చేతిలో ఎప్పుడూ కూడా ఓడిపోరాదు. వరదాన్. रियलिटी द्वारा रॉयल्टी को प्रत्यक्ष रूप दिखाने वाले साक्षात्कार मूर्ति भव. रियलिटी द्वारा रॉयल्टी యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించేవారు సాక్షాత్కార మూర్తి అవుతారు. రియాలిటీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించేవాళ్ళు సాక్షాత్కార మూర్తి అవుతారు. अभी ऐसे समय आएगा हर आत्मा प्रत्यक्ष रूप में अपनी रियलिटी द्वारा रॉयल्टी का साक्षात्कार कराएगा. ఇప్పుడు అటువంటి సమయం వస్తుంది, వాళ్ళల్లో ఉండే రియాలిటీ అంటే సత్యత, నిజాయితీ, వాళ్ళల్లో ఉండే సత్యత ద్వారా వాళ్ళల్లో సాక్షాత్కారం చేయిస్తుంది. प्रत्यक्षता के समय माला के मनके का नंबर और भविष्य राज्य का स्वरूप दोनों की प्रत्यक्ष होगा. ప్రత్యక్షత సమయంలో మాలలో మనం ఎన్నో నెంబర్ మణి అయినాము, భవిష్య మన రాజ్య స్వరూపం ఏమిటి రెండూ కూడా ప్రత్యక్షం అవుతాయి. అభి జో రేస్ కర్తే కర్తే థోడా సా రీస్ కి धूल का पर्दा చమక్తే హుయే హీరోంకో చిపా దేతే హై. అయితే బ్రాహ్మణులు ఇప్పుడు రేస్ చేస్తూ చేస్తూ ఏ కొంచెం రీస్ అనేటటువంటి ఈ దుమ్ము ఎవరిపైన పడుతుందో వాళ్ళు బాబా అంటారు వాళ్ళ వజ్రం అనేది మెరవదు. అంతమే యహ్ పర్దా హట్ జాయేగా. అంతిమ సమయంలో ఈ ధూళి అనేటటువంటి పర్దా ఎప్పుడు తొలగిపోతుందో छिपे हुए हीरे अपने प्रत्यक्ष संपन्न स्वरूप में आएगा. అంటే అంతవరకు గుప్తంగా ఉండేటటువంటి ఆత్మ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలో వస్తుంది. ఈ రేస్ అనేటటువంటి దుమ్ము ఇప్పుడు ఎవరిది ప్రత్యక్షం కావటం లేదు. అయితే ఎప్పుడు లాస్ట్ సమయం వస్తుందో అప్పుడు ఏ వజ్రం ఎంత మెరుస్తుంది అనేది ప్రత్యక్షం అవుతుంది. రాయల్ ఫ్యామిలీ అభీ సే అప్నే రియాలిటీ దిఖాయేగా. ఎవరు రాయల్ ఫ్యామిలీలో వస్తారో ఇప్పటి నుంచే సంగమ యుగంలోనే వాళ్ళ రాయల్టీ చూపిస్తారు. అర్థాత్ అప్నే భవిష్య పదకో స్పష్ట కరేగా. అంటే వాళ్ళ భవిష్యత్తు పదవిని వాళ్ళు స్పష్టం చేసుకుంటారు. ఇస్లియే రియాలిటీ ద్వారా రాయల్టీగా సాక్షాత్కార కరు. కాబట్టి రియాలిటీ ఉండాలి. రియాలిటీ ఉంటే రాయల్ ఆత్మలో అవుతాము, రాయల్ ఫ్యామిలీలో వస్తాము. రియాలిటీ అంటే సత్యత, నిజాయితీ. కాబట్టి రియాలిటీ ద్వారా మన రాయల్ స్వరూపాన్ని సాక్షాత్కారం చేయాలి. స్లోగన్ కిసి భీ విధి సే వ్యర్థ కో సమాప్త కర్ సమర్థ కో ఇమర్జ్ కరో. ఏదైనా విధి ద్వారా మీరు ఏమన్నా చేయండి, వ్యర్థాన్ని సమాప్తం చేయాలి, మనలో సమర్థతని ఇమర్జీ చేసుకుంటూ ఉండాలి. దానికి ఎన్నో విధానాలు ఉన్నాయి. మురళి చదవండి, లేదా యోగం చేయండి, మంచి పాటలు వినండి, విచారసాగరం చేసుకోండి. ఏ ఒక్క విధానం ద్వారా అయినా వ్యర్థాన్ని మనం సమాప్తం చేసుకోవచ్చు. మనలో ఉండే సమర్థతని మనం ఎప్పుడూ కూడా బయటకి తీసుకొని వస్తూ ఉండాలి. అచ్చా, మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ ఏమంతా జరుగుతూ ఉన్నదో ఈ నాటకంలో కళ్యాణకారి అయినటువంటి నాటకము. ఇందులో అందరికీ కళ్యాణమే అవుతూ ఉంటుంది. అందరికంటే ఎక్కువ కళ్యాణము ఎవరికి అవుతుంది అంటే ఎవరు బాబా తలంపులో ఎప్పుడూ ఉంటారో వాళ్ళకి అంతా శుభమే కలుగుతూ ఉంటుంది. ప్రశ్న, డ్రామా ఏ ఒక్క రహస్యంని తెలుసుకున్నట్లయితే
పిల్లలు చాలా ఖుషీగా ఉండగలుగుతారు. ఎవరైతే తెలుసుకుంటారో ఈ యొక్క డ్రామా అనుసారంగా పాత ప్రపంచం వినాశం అవుతుంది. చాలామంది అడుగుతారు, పాత ప్రపంచం ఎప్పుడు వినాశం అవుతుంది అని. డ్రామా అనుసారంగానే అది జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. అయితే మన రాజ్యం స్థాపన అవుతుంది. ఇందులో ఎవరు ఏమీ చేయలేరు. మన స్థితి కింద పైన అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా ఉత్సాహం ఉంటుంది, ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటాము. ఇందులో పిల్లలు సందేహపడకూడదు. సర్వ ఆత్మలకి తండ్రి భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు. పిల్లలు ఎప్పుడూ కూడా ఇదే ఖుషీలో ఉండాలి. తండ్రి భగవంతుడు నాకు చదివిస్తూ ఉన్నారు అనేటటువంటి ఖుషి ఉండాలి. ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మన భారతదేశంలో గొప్ప గొప్పవారు మహాత్మా ద్వారా దేశానికి స్వతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీజీ అహింసా ఆయుధాన్ని చేసుకొని సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినాడు ఆ బాపూజీ. అయితే అసలైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు ప్రతి ఒక్కరూ రావణ జైలు నుంచి ఎప్పుడు బయటపడతారు, రావణ సంకెళ్ళ నుంచి విడిపించుకుంటారు, అప్పుడే భారతదేశంలో రామరాజ్యం వస్తుంది. అప్పుడే అసలైనటువంటి స్వతంత్రం వస్తుంది. ఆ బాపూజీ బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని తెచ్చినారు. ఈ బాపూజీ రావణ నుంచి స్వతంత్రాన్ని తీసుకువస్తూ ఉన్నారు. ఓం శాంతి. భారతదేశము మహిమాన్వితము, భారతదేశము మహిమాన్వితము, స్వర్ణిమయుగము ఈ భూమి. భారతదేశము మహిమాన్వితము, స్వర్ణిమయుగము ఈ భూమి. జగమునకే జగమునకే ఇది తీర్థస్థానము, పరమాత్మునికే జన్మస్థానము. భారతదేశము మహిమాన్వితము. సంచిత పుణ్య